నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, అమెరికాలో స్థిరపడడం, అక్కడ గ్రీన్ కార్డ్ సాధించడం లక్షలాది మంది భారతీయులకు ఓ కళ. 10 ఏళ్ళు 15 ఏళ్ళు వేచి చూసినా దక్కని గ్రీన్ కార్డ్ ఒక భారతీయ యువతికి కేవలం 2 నెలల్లోనే చేతికి వచ్చింది. అయితే ఆ ఆనందాన్ని సోషల్ మీడియాలో పంచుకున్న ఆ యువతికి ఊహించని విధంగా భారీ ఎత్తున నెగటివిటీ, ఆన్లైన్ ట్రోలింగ్ ఎదురైంది. అమెరికన్ల నుంచి, ముఖ్యంగా మాగా మద్దతుదారుల నుంచి ఆమెపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇంతకీ అసలు ఏం జరిగింది, ఆమె ఎవరు, ఆ 2 నెలల గ్రీన్ కార్డ్ వెనక ఉన్న కథ ఏంటి, వివరాలంటే ఇప్పుడు పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. ఆమె పేరు మేఘా గోయల్ మిచెల్. ఇండియా నుండి 2019 సంవత్సరంలో ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్ళింది. ఆరిజోనా స్టేట్ యూనివర్సిటీలో బిజినెస్ అనలిటిక్స్ విభాగంలో మాస్టర్స్ పూర్తి చేసింది. చదువు పూర్తయ్యాక దిగ్గజ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్లో H1B వీసాపై ఉద్యోగం కూడా సాధించింది. అంతా బాగానే ఉంది. 2021లో డెలావేర్కు చెందిన హిల్ మిచెల్ అనే వ్యక్తితో డేటింగ్ యాప్ ద్వారా పరిచయం ఏర్పడింది. హిల్ మిచెల్ మామూలు వ్యక్తి కాదు. అమెరికా సైన్యంలో పనిచేసిన ఒక రిటైర్డ్ వెటరన్, 2 కీలక యుద్ధాల్లో పాల్గొన్న అనుభవం ఉన్న వ్యక్తి. కొంతకాలం ప్రేమలో ఉన్న మేఘా మిచెల్లు 2023లో వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత ఆమె గ్రీన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోగా అమెరికన్ మిలిటరీ వెటరన్ భార్య కావడంతో ఆమె అప్లికేషన్ చాలా వేగంగా ప్రాసెస్ అయింది. దరఖాస్తు చేసిన కేవలం 2 నెలల్లోనే ఆమె చేతికి గ్రీన్ కార్డ్ వచ్చింది. అయితే ఇక్కడి వరకు సమస్య లేదు. అసలు రచ్చ ఎక్కడ మొదలైందంటే, పెళ్లి తర్వాత మేఘా, ఆమె భర్త మిచెల్ ఇద్దరు కలిసి సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్లుగా మారాలని నిర్ణయించుకున్నారు. ఒక అమెరికన్ సైనికుడిని పెళ్లి చేసుకున్న ఇండియన్ అమ్మాయి అనే కాన్సెప్ట్తో రీల్స్, వీడియోలు చేయడం ప్రారంభించారు. అందులో భాగంగానే మేఘా తన గ్రీన్ కార్డును కెమెరా ముందుకు చూపిస్తూ కేవలం 2 నెలల్లోనే తనకు గ్రీన్ కార్డు ఎలా వచ్చిందో ఒక వీడియో పోస్ట్ చేసింది. దానికి తోడు తన భర్తతో కలిసి మరొక వీడియోలో అమెరికా ఆర్మీలో పనిచేయడం వల్ల లేదా ఒక సైనికుడిని పెళ్లి చేసుకోవడం వల్ల వచ్చే 3 ప్రధాన ప్రయోజనాలంటూ ఒక జాబితా చెప్పింది. ఉచిత విద్య, ఉచిత వైద్యం, ఇల్లు కొనుగోలు చేయడానికి ఇచ్చే ప్రత్యేక రాయితీలు అంటూ ఒక సేల్స్ బ్రోచర్ తరహాలో ఆమె వివరించింది. ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్విట్టర్ వేదికగా ప్రత్యక్షమవడంతో ఒక్కసారిగా ఆగ్రహ జ్వాలలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా అమెరికాలోని రైట్ వింగ్, అలాగే మాగా మద్దతుదారులు ఆమెపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఇది స్పష్టమైన మ్యారేజ్ వీసా ఫ్రాడ్ అని, గ్రీన్ కార్డ్ కోసం ప్రభుత్వం ఇచ్చే బెనిఫిట్స్ కోసమే ఆ అమెరికన్ సైనికుడిని ఉపయోగించుకుందని నెటిజన్లు ఆరోపణలు గుర్తించారు. ఇండియన్ మహిళలు అమెరికన్ సైనికులను కేవలం వేగంగా గ్రీన్ కార్డ్ పొందడానికే పెళ్లి చేసుకుంటున్నారు అని, అసలు USCIS సంస్థ ఈ వీసా మోసాలను ఎలా అనుమతిస్తోంది అంటూ కొందరు ఎక్స్ వినియోగదారులు ఏకంగా అమెరికా ఇమిగ్రేషన్ శాఖను ట్యాగ్ చేస్తూ పోస్టులు పెట్టారు. మరొక నెటిజన్ వ్యాఖ్యానిస్తూ ఆమె ఒక అమెరికన్ సైనికుడి సేవలను, అర్హతలను విక్రయానికి ఉంచిన వ్యాపార వస్తువుల ప్రచారం చేస్తోంది. నిజమైన ప్రేమ కాకుండా గ్రీన్ కార్డు కోసం ఈ పెళ్లి జరిగింది అనడానికి ఆ వీడియోలో నిదర్శనం అని ఆరోపించారు. అయితే చట్టపరంగా చూస్తే ఒక అమెరికన్ సిటిజన్ను, అందున దేశానికి సేవ చేసిన ఆర్మీ వెటరన్ను వివాహం చేసుకున్నప్పుడు ప్రాసెసింగ్ సమయం వేగంగా ఉండడం అమెరికన్ ఇమిగ్రేషన్ నిబంధనల ప్రకారం పూర్తిగా చట్టబద్ధమే. అందులో ఎలాంటి అక్రమం లేదు. కానీ ఆ విషయాన్ని సోషల్ మీడియాలో బ్యూరోక్రసీని, ఆర్మీ బెనిఫిట్స్ను షో ఆఫ్ చేస్తూ ప్రదర్శించడమే వివాదానికి మూల కారణంగా మారింది. ఈ సంఘటన NRIలు, విదేశాల్లో ఉన్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు ఓ హెచ్చరిక లాంటిది. పర్సనల్ మైలురాళ్లను, సాధించిన విజయాలను డిజిటల్ ప్లాట్ఫామ్లపై ప్రదర్శించేటప్పుడు స్థానిక పరిస్థితులు, సాంస్కృతిక భావోద్వేగాలు, ఇమిగ్రేషన్ సున్నితత్వాలను గమనించడం ఎంతైనా అవసరమని ఈ ఉదంతం స్పష్టం చేస్తోంది. That's all for today. This is R. Krishna signing off for Sakshi Exclusive. America में I got my green card within 2 months. First of all, it was a marriage-based green card, and my husband Mitchell Hill has worked in US Army for 9 years.